శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2025 మే నెల 18వ తారీఖు ఆదివారం రోజు పూర్వభాద్ర నక్షత్రం 3వ పాదము ద్వారా మీనరాశి నుండి రాహువు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అదే రోజు అదే సమయానికి కేతువు కూడా ఉత్తర నక్షత్రం 1వ పాదము ద్వారా కన్యా రాశి నుండి సింహరాశిలోనికి సాయంత్రం 5 గంటలకు ప్రవేశిస్తున్నాడు. అదే ఆదివారం రోజు. ఈ రకంగా మే 18 సాయంత్రం 5 గంటలకు రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి, కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల రాహుకేతువులు ఇద్దరూ కూడా తమ యొక్క మార్పును ప్రారంభించడం వల్ల ఈ 12 రాశుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది? సహజంగానే మనము ఈ ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇవి ఒక్కొక్క రాశిలో 18 నెలల పాటు అనగా 1.5 సంవత్సర కాలం తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. శని భగవానుడు ఎలాగైతే 2.5 సంవత్సరం ఒక్కొక్క రాశిలో ప్రవేశించే సంచారాన్ని కొనసాగిస్తాడో, గురువు ఎలాగైతే సంవత్సర కాలం తన సంచారాన్ని ఒక్కొక్క రాశిలో కొనసాగిస్తాడో, ఈ రాహుకేతువులు మాత్రం ఈ మే 18 నుంచి 18 నెలలు అనగా 1.5 సంవత్సర కాలం రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తారు. సహజంగా రాహువు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక పొగ వంటి ఆకారం, భయంకర రూపం, నల్లని శరీరం, వాత ప్రవృత్తి కలిగినటువంటి స్వభావం, వన సంచారం, అతి ధైర్యం, సాహసం, పదవి వ్యామోహం, జూదం, గ్యాంబ్లింగు, దురాశ, అత్యాశ, అన్య భాషాభిమానం, అన్య దేశాభిమానం, బలాత్కారం, భ్రష్టత్వం, దొంగబుద్ధి, గొడవలు, కలహాలు, యుద్ధాలు, కేవలం ధనార్జనే ధ్యేయంగా ఉండడం, లేక పదవే ప్రధానంగా భావించడం, కుల మతాలను వ్యతిరేకించడం, సంస్కృతి సాంప్రదాయాలను త్యజించడం, ఇటువంటి ఈ లక్షణాలన్నీ ఈ రాహువుకు ఉంటాయి. గంగా స్నానం, పితృతర్పణాలు, మరణాలు, శ్మశాన భూములు, ఇటువంటి స్వభావం కలిగినటువంటి ఈ రాహువు ఇప్పుడు కుంభరాశిలోనికి ప్రవేశించాడు. ఇక కేతువు ఇంచుమించుగా రాహువు లక్షణాలు అన్నీ కలిగి ఉండి వాటితో పాటు వైరాగ్యం, మంత్రజపం, అనుష్ఠానం, వేదాంతం, దైవజ్ఞానం, నిరాడంబరత, దీక్షలు, వ్రతాలు, పూజలు, తీర్థయాత్రలు, భిక్షాటన, తంత్ర విద్యలు, సన్యాసం, దేశాటన, తీర్థయాత్రలు, సంసారానికి దూరంగా ఉండడం, నపుంసక లక్షణాలు, సన్యాస లక్షణాలు, ఇవన్నీ కూడా కలిగి ఉంటాడు ఈ కేతు. మరి ఇటువంటి కేతు ఇప్పుడు సింహరాశిలో 18 నెలల పాటు ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. అందుకే మన వాళ్ళు వైదిక సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి జ్యోతిష్ శాస్త్రంలో ఒక సర్పాన్ని గన శరీర మధ్యంలో ఖండిస్తే తల సర్పం సగభాగం రాహువైతే తోక సర్పం సగభాగం
కేతువు అని చెప్తారు. ఇదన్నీ కూడా ఒక సింబాలిక్గా, ఒక ప్రతీకగా మన పెద్దవాళ్ళు మనకు చెప్పడం జరిగింది. అటువంటి ఈ రాహుకేతువులు ఇప్పుడు కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు సంచారం కొనసాగుతుంది. మరి 12 రాశుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది? ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం 12 రాశుల మీద ఎలా ఉంటుంది? సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి 2025 మే 18 నుంచి రాహుకేతువులు మారుతున్నారు కనుక రాహు 2025 మే 18 సాయంత్రం 5 గంటలకు కుంభరాశిలోనికి ప్రవేశించి 18 నెలల పాటు తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. అలాగే 2025 మే 18 ఆదివారం సాయంత్రం 5 గంటలకు కేతువు సింహరాశిలోనికి ప్రవేశించి 1.5 సంవత్సరం కాలం సింహరాశిలోని తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తాడు. ఇటువంటి పరిస్థితుల్లో సింహరాశి వారికి ఈ రాహుకేతువుల యొక్క మార్పు, వారి యొక్క సంచారం ఎటువంటి ఫలితాలను అందిస్తుంది? ప్రధానంగా 7వ భావంలో రాహు సంచారం కొనసాగుతుంది. కుంభరాశిలో సింహరాశి వారికి జన్మరాశిలో అనగా సింహరాశిలో కేతు సంచారం కొనసాగుతుంది. దీన్నే ప్రబల కాలసర్పదోషం అని చెప్తాం. జన్మరాశిలో కేతువు, 7మములో రాహువు. ఈ 2 గ్రహాలు కూడా ఈ 2 స్థానాల్లో పూర్తిగా వ్యతిరేక ఫలితాలని అందిస్తాయి. దురాశతో కొన్ని కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితులు ఈ రాహు ఏర్పాటు చేస్తాడు. కొంతమంది వ్యక్తుల పరిచయం, వారు చెప్పిన మాటలు వినడం, వారు చెప్పినట్లుగా నూతన వ్యాపారాల్లో రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు చేయడం, రాంగ్ థాట్స్ రావడం, అనుకోకుండా కొన్ని కార్యక్రమాలు మంచి జరుగుతుందనేటువంటి అత్యాశతో, అతి ధైర్యంతో సాహసాలు చేసి తద్వారా నిరాశపడడం, విఫలం కావడం, పెట్టిన ధనాన్ని పోగొట్టుకోవడం, అమూల్యమైనటువంటి సమయాన్ని పోగొట్టుకోవడం, ఈ రకంగా నిరాశతో ఆర్థికపరమైనటువంటి బాధల్ని అనుభవించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు మీరు ధైర్యంగా కానీ ఇష్టంతో కానీ చేసే కార్యక్రమాలంతా కూడా ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. వ్యాపార భాగస్వాములు కానీ, జీవిత భాగస్వాములు కానీ వారికి ఆశలను, వారి అంచనాలని నెరవేర్చడానికి మీరు పడేటువంటి తపన ఈ సింహరాశి వారు ఈ 1.5 సంవత్సరాల కాలంలో అది ఒక రకమైనటువంటి వర్ణాతీతమైనటువంటి బాధగా వర్ణించవచ్చు. ఎంత కష్టపడినా వారిని సంతోషింపజేయలేక, వారి కోరికలను నెరవేర్చలేక మీరు చితికిలపడ్డం, రుణబాధలు అనుభవించడం, అవమానాలు పడ్డం, నిరాశతో కుంగిపోయేటువంటి వాతావరణం కనిపిస్తుంది. సమాజంలో కొంతమంది వ్యక్తులు మీరు చేసేటువంటి ధైర్యానికి, సాహసానికి అసూయాద్వేషాలతో మాట్లాడడం, మీరు విఫలమై ఇబ్బందులు పడినప్పుడు నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని జాలి చూపులతో బాధ పెట్టేటువంటి సందర్భాలు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం ఈ సింహరాశి వారికి చాలా విషయాలు నిరాశని కలిగిస్తాయి. ముఖ్యంగా కుటుంబంలో కానీ, జీవిత భాగస్వామి విషయంలో కానీ, రాజకీయాల్లో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ, సమాజం దృష్టిలో కానీ మీరు 10 మంది వేళ్ళు మిమ్మల్ని చూపెడుతూ ఉంటాయి. అన్ని వైపుల నుంచి మీకు వ్యతిరేకత ఏర్పడుతుంది, అవమానాలు కనిపిస్తున్నాయి. గతంలో మీరు చేసినటువంటి కొన్ని దుందుడుకు పనులు కానీ, సాహసోపేతమైనటువంటి పనులు కానీ, అతి మంచి పనులు కానీ
ఇప్పుడు ఏవి కూడా జనాలకు గుర్తురావు. ఏ ఒక్క తప్పిదాన్నో పట్టుకొని ఆ తప్పిదాన్ని ఎత్తి చూపి మనకు తగిన శాస్తి జరిగిందని ఆనందపడేటువంటి వారు అనుకూల శత్రువులు, స్నేహితులు, బంధువులు సమయం దొరికింది కదా అని సూటుపోటి మాటలతో ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు కూడా కనిపిస్తాయి. మరి ఇటువంటి సమయంలోనే సింహరాశి వారు మనస్సును స్థిరపరచుకుని మనోధైర్యంతో, సంకల్ప బలంతో దైవారాధన చేసుకుంటూ ఈ విపత్కర పరిస్థితిని, ఈ రాహుకేతు దోషాన్ని, ఈ ప్రబల కాలదోషం నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకు చక్కటి పరిహారం శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి ఆ పవిత్ర వాయులింగేశ్వర క్షేత్రములో శ్రీకాళహస్తీశ్వరుని, జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకొని నమస్కరించుకొని ఆ ఆలయంలో అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకొని రండి. అంతటి అవకాశం లేనివారు, అంతటి శక్తి సామర్థ్యాలు లేనివారు నిత్యం దుర్గాదేవిని ఆరాధించి అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించి శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. అలాగే నిత్యం స్వగృహంలోనే గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఒక చిన్న గణపతి విగ్రహానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. గరికమాలను సమర్పించండి. కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి. ఈ రకంగా సింహరాశి వారు చేయడం వల్ల తప్పనిసరిగా ఈ ప్రబల కాలసర్పదోష తీవ్రతను తగ్గించుకోగలుగుతారు, ఉపశమనం పొందగలుగుతారు. మీరు తిరిగి నిలబడి సమాజంలో తలెత్తుకుని తిరగగలుగుతారు, ఆనందంగా జీవించగలుగుతారు. ఈ చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సింహరాశి వారు ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.